హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ యూపీఎస్సీలో వచ్చినటువంటిది. ఫ్రెండ్స్, డిగ్రీ లెవెల్ ఆర్ ఇంటర్ లెవెల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా సరే ఇలాంటి బిట్స్ తరచుగా వస్తూనే ఉంటున్నాయి. సో అది మీకు ఎలా ఉపయోగపడుతుందో, ఎంత షార్ట్ కట్లో ఉపయోగపడుతుంది అనేది మీకు తక్కువ టైంలో చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 17 to the power of 25 plus 19 to the power of 25 ఓకే ఈజ్ డివిజిబుల్ బై, సో చూసుకుంటే 18 దేంతో డివిజిబుల్ చేయాలి, 18తో డివిజిబుల్ చేయాలి. 18తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందని అడిగాడండి. రిమైండర్ అంటే శాషం ఎంత వస్తుందని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, a to the power of n plus b to the power of n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a plus b అండి. సో వేర్ n ఈజ్ an odd number, వేర్ n ఈజ్ an odd number అయితే కనుక మనకి అది వర్కౌట్ అవుతుందండి. వేర్ n ఈజ్ an odd number అయితే కనుక అది డివిజిబుల్ అవుతుందని చెప్పేయచ్చు. అది ఒక ఫార్ములా, బట్ అది మీకు నీడ్ కాదు, నేను చెప్పేది నీడ్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, త్రూ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 17 ఎలా రాసుకోవచ్చు అంటే 18 - 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 25గా రాసుకోవచ్చు అండి. ప్లస్ 19 ఎలా రాసుకోవచ్చు అంటే 18 + 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 25గా రాసుకోవచ్చు అండి. చూసుకుంటే కనుక ఇదంతా కూడా దేంతో డివిజిబుల్ అవ్వాలి, 18తో డివిజిబుల్ అవ్వాలండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. సో a² + 2ab + b², అండర్స్టాండ్. సో చూసుకుంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, పవర్లో ఏముంది, 2 ఉంది. పవర్లో 2 ఉంది, ఓవరాల్గా మనకు 3 టర్మ్స్ వచ్చాయి. అంటే ఏతో మనకు 2 టర్మ్స్ వచ్చాయి, లాస్ట్ టర్మ్ బీతో టర్మ్ అండి, రైట్ అండి. సో చూసుకుంటే ఇక్కడ 25 ఎప్పుడైతే ఉందో మనకు 26 టర్మ్స్ వస్తాయండి. ఆ 26th టర్మ్ ఏంటంటే 1కి సంబంధించినటువంటి టర్మ్. సో ఏమవుతుందంటే ఇది 18 to the power of 25 ప్లస్ సో ఆన్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 25. అట్లాగే ఈ టర్మ్ ఏమొచ్చి 18 to the power of 25 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 25. సో దేంతో డివిజిబుల్ అవ్వాలి, 18తో డివిజిబుల్ అవ్వాలండి, అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక మైనస్ పైన ఈ ఆడ్ నెంబర్ ఉంటే అది మైనస్ వస్తుందండి. -1 హోల్ స్క్వేర్ అయితే ప్లస్ అండి, అదే -1 హోల్ క్యూబ్ అయితే అది మైనస్ అండి. సో ఇది చూసుకుంటే కనుక ఇది -1 వస్తుందండి, ఇది +1 వస్తుందండి. ఎందుకంటే అది 1 కాబట్టి ప్లస్ కాబట్టి అది ప్లస్ అవుతుందండి. సో +1కి -1కి క్యాన్సిలేషన్ అయితే 18 to the power of 25 సో ఆన్ అంటే దీని సీక్వెన్స్ ఏంటంటే 18 to the power of 25 ప్లస్ 18 to the power of 24, 18 to the power of 23, అట్లాగా ఈ సిరీస్ అదే సిరీస్ కంటిన్యూ అవుతుందండి. 18, 36, 54, 72, 90, 108 ఇవన్నీ దేంతో డివిజిబుల్ అవుతున్నాయండి, 18తో డివిజిబుల్ అవుతున్నాయండి. అలాగే 18² 324, 18³ ఇవన్నీ కూడా దేంతో డివిజిబుల్ అవుతున్నాయండి. సో అన్నీ కూడా డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి రిమైండర్ 0 అండి, రైట్ అండి, రైట్.